వెల్కమ్ టు వీటాక్ టీవీ. ప్రస్తుత రాజకీయాలపై శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పేరాడ తిలక్తో ఉన్నాం. ఎన్నికలకి ఎలా సిద్ధమవుతున్నారనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ రకంగా సాయం పొందని కుటుంబాలకి, లబ్ధి పొందని వ్యక్తులకి ఈవేళ నేరుగా లంచాలు లేకుండా వాళ్ళ ఇంటికే సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ నేరుగా సామాన్యులకి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వాలు లేవు. గడిచిన కాలంలో ఎప్పుడు జరగలేదు. ఇది స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో మనం చూస్తే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం ఇంత గౌరవంగా పొందొచ్చా అనే విధంగా లబ్ధిదారు ఏదైతే అర్హత ఉండి లబ్ధి పొందాలనుకున్న వ్యక్తి తన ఇల్లు గడప దాటకుండా తన ఇంటి వద్దకే పథకం వచ్చే విధానం అనేది ఇది గొప్ప విషయం. అర్హత ఉండి కూడా పథకం అందని ప్రభుత్వాలను చూసాం. మా పార్టీకి ఓటేయాలా, మీ ఇంటిపైన మా జెండా కట్టాలా, మీ ఒంటి మీద మా షర్ట్ వేయాలా అని చెప్పే నాయకులను చూసాం, ముఖ్యమంత్రులను చూసాం. కానీ ఎవరు ఏ పార్టీకి ఓటేసినా, ఎవరు జెండా కట్టినా అర్హత ఉంటే వాళ్ళకి పథకం ఇవ్వాలని మొట్టమొదటి తన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ సీట్లో కూర్చోవాలని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన ప్రజలు 24 ఎన్నికలకి బయలుదేరుతున్నాం. ఈ సందర్భంలో జిల్లాలోని అనేక నియోజకవర్గాలు పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఒకటే చెబుతున్నారు, పక్కనున్న రాష్ట్రాలు ఒరిస్సా అవ్వచ్చు, తెలంగాణ కానీ, మద్రాసు కానీ, చెన్నై కానీ, ఈవెన్ ఢిల్లీలో కానీ, ఇంకా ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి పాలన ఎక్కడ అమలు జరగట్లేదు. ఇలాగ సంక్షేమ పథకాలు ఇచ్చే విధానం లేదు. మా పిల్లల చదువులకు కానీ, మా వ్యవసాయం కానీ, మా ఆరోగ్య విషయాల్లో కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుంది అని చెప్పి ప్రజలే తండోపతండాలుగా మమ్మల్ని ఆశీర్వదించటం, గౌరవించటం, వాళ్ళ తాలుగా స్వాగతించే విధానం చూస్తే బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలు స్లిప్ చేయొచ్చు, ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయచ్చు అనే ఒక ధైర్యము. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకి ప్రజలు ఇస్తున్న రెఫరెండం. ఇది అనేక ప్రభుత్వాలని ఒకసారి అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చే హామీలు ఏవైతే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో అది అమలు చేయలేదు. గడిచిన చంద్రబాబు నాయుడు గారు అది అమలు చేయక ప్రజలను విస్మరించడం వల్ల అతన్ని 14 తర్వాత 19 లోపలే ఆయనకి దించేయటం జరిగింది. ఈవేళ మేనిఫెస్టోని పరిపూర్ణంగా అమలు చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి 99% తన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పాడో అవన్నీ ఈరోజు పూర్తిగా అమలు చేశారు. ఒక్క పథకం అమలు చేయలేదని ప్రతిపక్షాలు కూడా ఈవేళ చెప్పలేకపోతున్నాయి. చౌకబారు విమర్శలు. వాళ్ళు ఏమీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదు అని చెప్పలేరు కనుక చౌకబారు అయిన విమర్శలు చేస్తుంటారు. పథకం అందిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అందని వాళ్ళ దగ్గర మాట్లాడే విధానం ఇదంతా కూడా మరి తెలుగుదేశం తాలుగా చీప్ ట్రిక్స్. వాళ్ళు పూర్తిగా ప్రజలు వాళ్ళకు దూరం అయ్యారు. వాళ్ళ నాయకత్వం కూడా పూర్తి ఫెయిల్యూర్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఏజ్ ఫ్యాక్ట్ వల్ల నాయకత్వం కోల్పోతుంది. మరి కుమారుడు లోకేష్ పరిణితి చెందిన రాజకీయవేత్త కాలేకపోయాడు. అతన్ని సపోర్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు ట్రై చేశారు. లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలకపోయినా క్యాబినెట్లోకి తీసుకోవటం, ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవటం. మరి ఈసారి ఎన్నికల్లో 19 జరిగిన ఎన్నికల్లో అతను పోటీ చేసిన ఓడిపోవటం, మంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోవటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు తన కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. మరి ఇప్పుడు చూస్తున్న ఎన్నికల్లో కూడా ఆయన అనేక పాదయాత్ర చేశారు. కొంత దూరం నడిచి పాదయాత్రలో ప్రజల్ని తనగా మనసును దోచుకోలేకపోయాడు. ప్రజలకి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇవన్నీ ఆయన ఫెయిల్యూర్స్. మరి అందుకే అతను ఆ పాదయాత్ర కూడా అర్ధాంతరంగా ఆపేశారు. ఇది టీడీపీ తాలుగా ఫెయిల్యూర్. శ్రీకాకుళంలో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి, అందువల్లనే పేరాడ తిలక్కి సీట్ ఇచ్చారు, గెలవటం కష్టమని ప్రతిపక్షాలు అంటున్నాయి. శ్రీకాకుళంలో వర్గ విభేదాలు అంటే ఏం లేవు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కానీ నాయకుడు ఒకడే, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ కానీ, పార్లమెంటు 25 పార్లమెంట్ స్థానాలు కానీ ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళే అభ్యర్థులు. దీన్ని వ్యతిరేకించాలనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి, కామన్ మ్యాన్ నుంచి, ఓటర్ నుంచి, కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఒకే లీడర్షిప్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినదే వాళ్ళ ఎజెండా. కనుక మా జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో వర్గ విభేదాలు అంటే ఏం లేవు. జిల్లాలో అందరము యూనిట్గా పార్టీ కోసం పనిచేయటం. లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు, 10 స్థానాల్లో కూడా 8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయటం. ఇది జిల్లాలో ఉన్న యూనిటీకి నిదర్శనం. ఈసారి 10కి 10
వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎక్కువగా కళింగ కమ్యూనిటీ ఉన్నా సరే పాత సీనియర్లు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు పేరాడ తిలక్కి సీట్ ఇచ్చినా సరే గెలవటం కష్టమని అంటున్న ప్రజలకి ఏంటి? అత్యధిక సామాజిక వర్గం కాలింగా ఉండటం కరెక్ట్, కానీ అన్ని సామాజిక వర్గాల యాక్సెప్టెన్స్ పొందడం అనేది చాలా గొప్ప విషయం. అదే అన్ని సామాజిక వర్గాల మనల్ని పొంది పార్లమెంట్లో అడుగు పెట్టాలనే ఒక ఆలోచనతో మరి అన్ని వర్గాలు ఈవేళ మనం తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అన్ని సామాజిక వర్గాలకి సముచిత స్థానం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. యాదవ సామాజిక వర్గం నుంచి నర్తన రామారావు గారిని ఎమ్మెల్సీ ఇవ్వటం, జిల్లా పరిషత్ చైర్మన్గా పిరియా విజయ గారిని అవకాశం కల్పించటం, పలాస నుంచి శాసనసభ్యునిగా ఎన్నుకోబడిన డాక్టర్ సిజి రప్పలరాజు గారిని మత్స్యకార కుటుంబం చెందిన వ్యక్తి అయినా సరే ఆయన తీసుకొచ్చి రాష్ట్ర క్యాబినెట్లో పెట్టడం, తన క్యాబినెట్ సహచరిగా పెట్టడం, అలాగే టెక్కిల్లో దువ్వాడ శ్రీనివాస్ గారిని కాలింగి సామాజిక వర్గం వ్యక్తిని ఎమ్మెల్సీగా చేయటం, అలాగే నర్సనపేటలో ఉన్న బెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్ గారిని తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టుకోవటం, తన క్యాబినెట్ సహచరిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి చెందిన పాలస్ విక్రాంత్ గారిని ఎమ్మెల్సీ చేయటం, ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈవేళ పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారిని రెవెన్యూ శాఖ మంత్రిగా చేయటం, ఇదంతా మన అలాగే పెద్దలు తమ్మినేని సీతారాం గారిని స్పీకర్గా నియామకం చేయటం, ఇదంతా కూడా ఆ జిల్లాలో ఉన్న సమీకరణలో అన్ని కులాలని సముచిత స్థానం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఇలాంటి సమీకరణలు కానీ ఇలాంటి ప్రక్షాళన కానీ ఏ రాజకీయ పార్టీలో కూడా సాధ్యపడదు. మాలాంటి వాళ్ళం, ఓ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మాలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓసారి నా భార్యని జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా నియామకం చేశారు. లాస్ట్ సారి 19 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున టెక్కల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని నన్ను కల్పించారు. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో అంతమంది శాసనసభ్యులు స్పీకర్ గారితో కానీ మంత్రులతో కానీ అలాగే ఎమ్మెల్యేలతో కూడా మంచి సంబంధాలు ఉండటం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని, మరి నన్ను గుర్తించి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు దానేటి శ్రీధర్ పార్టీలో ఉన్నారు, పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తున్నారు అన్నారు. ఇప్పుడు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు, పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత పలాస టికెట్ గురించి కూడా ఆశిస్తున్నారు అనుకుంటున్నారు. దీని మేము ఇస్తాము. అదే అతని వ్యక్తిగత విషయాలు అవి. ఆయన అభిప్రాయం ప్రకారం, ఆయన మనసులో ఉన్న అభిప్రాయం బట్టి ఆయన. ఫైనల్గా మీరు మీ విజయావకాశాల కోసం ఎలా? అర్హత ఉండి సంక్షేమ పథకం అందలేదు అని చెప్పే మనిషి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా కనిపించట్లేదు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు ప్రతి సామాన్యుడికి అందించే విధంగా, దాంట్లో లంచం లేకుండా, ఒకరి గడప వద్దకు వెళ్లకుండా, ఒకరి రికమెండేషన్ లేకుండా, ఒక దరఖాస్తు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మా ఎజెండా. జగన్మోహన్ రెడ్డి బొమ్మను పట్టుకొని సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబాన్ని అందించారు. ఆయన పాలనే రెఫరెండంగా తీసుకొని అన్ని వర్గాలని ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మాండంగా ఈవేళ స్వాగతం పలుకుతున్నారు. అదే మా మెయిన్ ఎజెండా. అభివృద్ధిలో కూడా శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కానీ ఇంత పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలతో అనేకమైన ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాలో ఈవేళ అమలు జరుగుతున్నాయి. అమలు చేసి కళ్ళెదురుగా నిరూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ మనం తీసుకుంటే ఇచ్చాపురం పలాసలో కిడ్నీ బాధితులకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని 70 కోట్లతో పూర్తి చేయటం జరిగింది. అది ఇనాగ్రేషన్ కూడా చేసుకోవటం జరిగింది. మంచినీరు ఏదైతే కిడ్నీ బాధితులు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఉన్నాయో, మడ్డువలస రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ద్వారా నేరుగా ప్రతి కుటుంబానికి 2 నియోజకవర్గాలు, పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలు సుమారు 1000 గ్రామాలకి మంచినీరు అందించే విధంగా ఫిల్టర్ వాటర్ని అందించే చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 700 కోట్ల రూపాయలతో అది అమలు చేశారు. ఈవేళ బ్రహ్మాండంగా వాటర్ అందుతుంది, మంచి ప్యూరిఫై వాటర్. ఇది పాలనలో ఉన్న గొప్పతనం. అలాగే మరి పారిశ్రామికంగా వలసల మీద ఆధారపడుతున్న శ్రీకాకుళం లాంటి జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోని జగన్మోహన్ రెడ్డి గారు మరి మూలపేటలో పోర్ట్ నిర్మాణం, శ్రీకాకుళం కూడా మిగతా జిల్లాలకు కానీ మిగతా ప్రాంతాలకి ధీటుగా ఈవేళ అభివృద్ధి చెందుతున్న జిల్లాగా కనిపిస్తుంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. వీళ్ళు భావనపాడులో పోర్ట్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం
ప్రతి ఎన్నికల ముందు పేపర్లోను ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కనిపించేది పూర్తి వస్తుంది అని చెప్పి, కానీ ఇప్పుడు అమలు చేయలేదు. ఈవేళ మూలపేటలో అదే మండలం మూలపేట అనే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు 6 మాసాల కిందట శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన వర్క్ జరుగుతుంది. మీడియా ప్రతినిధులు కానీ ప్రతిపక్షాలు కానీ ఏ ఒక్క వర్గం కానీ వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళి 4,360 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని అక్కడ చేయటం జరుగుతుంది. అలాగే నందిగామ మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ 850 కోట్ల రూపాయలతో పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ మాసాంతరానికి రాబోయే మాసాంతరానికి ఖచ్చితంగా ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఒక ఆలోచన చేయటం. ఫేజ్ 2 ద్వారా ఏదైతే నీరు అనుకున్న స్థాయిలో రైతులకు నీరు సరిపోవట్లేదనే ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి వంశార్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 350 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక అన్ని రకాలుగా శ్రీకాకుళం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అతని పాలనే మాకు రెఫరెండం. అతను చేసిన అభివృద్ధి ప్రజలకు మేము వివరిస్తాం. అతను చేసే సంక్షేమం ఏదైతే ప్రతి సామాన్యుడికి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలే మా ఎన్నికలకి మా విజయానికి కొలబద్దని ఈ సందర్భంగా చెప్తాను. టీడీపీ బలపడుతుంది, వైసీపీ బలహీన పడుతుంది నియోజకవర్గంలో అన్న మాటకు మీ సమాధానం. టీడీపీ బలపడడానికి ఏముంది? టీడీపీ గడిచిన ఎన్నికల్లోనే 8 అసెంబ్లీ స్థానాలు కోల్పోయారు. 2 దగ్గరలు గెలిచారు. ఈసారి ఆ 2 కూడా వాళ్ళు కోల్పోతారు. పార్లమెంటు పోతుంది టీడీపీ, అసెంబ్లీ వాళ్ళు గెలిచిన 2 అసెంబ్లీ కూడా వాళ్ళు కోల్పోతారు. 10కి 10 ఏదైతే ఉమ్మడి జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ 1 పార్లమెంటు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దీనికి కారణం ప్రజలకి ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు మభ్యపెట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంకి వస్తే ఒకలాగా మాట్లాడతాడు. అధికారంలో ఉండేటప్పుడు ప్రజలు ఎవరు అతను జ్ఞాపకం రారు, జిల్లాల జ్ఞాపకం రావు, ప్రాంతాల జ్ఞాపకం రావు. అధిక ప్రతిపక్షంకి వస్తే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ మీకు ఇవన్నీ చేసి చూపిస్తానని చెప్తాడు. గడిచిన కాలంలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయాడు. ఈసారి కూడా వాళ్ళకి ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకు? ఆయనకి ఏజ్ ఫ్యాక్ట్. ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తయిపోయిన ముసలివాడు. ఇంకా తను ఏం చేయగలరు? ఆయనకి ఏమైనా విజన్ ఉందా? విజన్ ఉన్న పనులు ఏమైనా చేశాడా? లేకపోతే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో నేను ఈ మంచి పని చేశానని చంద్రబాబు నాయుడు కోటేసే అర్హత ఉండేస్తే చెప్పమనండి. తెలుగుదేశం నాయకులకు కానీ మేము ఈ పని చేశాము మా కోటేయండి అని తెలుగుదేశం నాయకుడు ఎవరైనా చెప్పమంటే ముందుకు చెప్పమనండి. మేము చేసాము ఇవన్నీ, ఇవి కల్లారా చూడండి, రండి, ఇందులో ఇవి కనిపిస్తున్న ఈ అభివృద్ధి మేము చేసాం, ఈ సంక్షేమం మేము ఇచ్చాం. ఒక్కడ లబ్ధాడు మాకు ఈ పథకం అందలేదు, అర్హత ఉండి పథకం అందలేదని ఈ మధ్యన జరిగిన ఆసరా ప్రోగ్రామ్స్ మేము లబ్ధాలకు ప్రజలకు అడిగాం, మీకు ఎవరికైనా ఒక పథకం అందలేదా? ఎవరి వల్ల లబ్ధి పొందింది? ఒకే మాట, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మేము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే కాపాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డిని దించడానికి చంద్రబాబు అనేక కుయ్యతులు పన్నుతున్నాడు. పవన్ కళ్యాణ్ కలపాలని చూస్తున్నాడు, బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు, కానీ అవన్నీ అధిగమిస్తాం మేమని చెప్పి ప్రజలే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి షర్మిల ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? షర్మిల గారి కోసం మాట్లాడుకోవడానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 2గా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మరని షర్మిల గారే అంటున్నారు. ఆమె అనేక సభల్లో గతంలో చెప్పారు ఆమె. అయితే ఆమె ఏమనుకుంటుందంటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి కుమార్తెగా వెళ్తే నన్ను ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అది ప్రజలు తిరస్కరించారు ఆమెని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు, షర్మిల అంతకంటే కాదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి వారసునిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆల్రెడీ ఆదరించారు. రాజశేఖర రెడ్డి కుమారుడిగా ప్రజలు చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రింబర్స్ కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా దాన్ని అమలు చేశారు. మళ్ళీ అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కాడు, ఆ పథకాలను పక్కన పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది అమలు చేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి వారసునిగా ప్రూవ్ చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఏ పేదవాడికి ఇబ్బంది కలగకూడదు, పేదవాడి కళ్ళలో ఆనందం కనిపించాలా, వాళ్ళ ముఖంలో ఆనందం కనిపించాలని ఆలోచన చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అలా చేయటం వల్లే రాజశేఖర రెడ్డి వారసుడు, నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు నమ్మారు. అందుకు షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ నిన్నటి వరకు తెలంగాణలో తిరిగి, తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విమర్శించి, ఇక్కడ చంద్రబాబు నాయుడు వదిన బాణంగా ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న కుయ్యతుల్లో అదొక భాగం. బీజేపీని కలవాలా, పవన్ కళ్యాణ్తో కలవాలా, షర్మిలతో జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలా, ఇదంతా చేస్తుందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు.
దానికోసం పెద్దగా ఆలోచించడం 90% టీడీపీకి కూటమి అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉందనేది సర్వే చెప్తుంది కదా. ఉత్తరాంధ్రలో కూడా చూసుకుంటే 90% టీడీపీ వస్తుంది, కూటమి అభ్యర్థులు గెలుస్తారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసిన నాయకుడు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆ వ్యవస్థల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని ఒకే సామాజిక వర్గానికి సాయపడిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది మన ఆంధ్ర ప్రజలు ఎప్పుడో గమనించేశారు. చంద్రబాబు దొంగ, వాడి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం నమ్మకూడదు, ఆయన మళ్ళీ వస్తే మన నడ్డి విరిచేస్తాడు, మనల్ని మాసుగిస్తాడు, దగా చేస్తాడు. ఒక వర్గాన్ని కుమ్ముగాయడానికి కోసం ఆయన చేసే అమరావతి రాజధాని అనే విషయాన్ని ప్రజలు గమనించారు. కనుక చంద్రబాబు నాయుడిని ఎవరిని మరి నమ్మే పరిస్థితిలో లేరు. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా చంద్రబాబు నాయుడికి నమ్మాలనే ఆలోచన ప్రజల్లో లేనన్నాలు. ఏ సర్వేలు కూడా ఆయన మేనేజ్ చేసి సర్వేల్లో మళ్ళీ తెలుగుదేశం వస్తుందని ఒక గోబుల్ ప్రచారం చేయడం అనేది ఆయనకి మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య. అమరావతి కట్టేస్తున్నాను, అమరావతిలో బ్రహ్మాండంగా 33,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రజల దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ చేశాను, ఇదిగో అమరావతి, అదిగో అమరావతి అయిపోయింది పూర్తిగా అని చెప్పాడు. గడిచిన 5 సంవత్సరాలు చూశారు ప్రజలు, కనుక ఆయన తీసి పక్కన పెట్టారు. ఏ సర్వేలు కూడా అతను మ్యాన్ప్లే చేస్తున్న సర్వేలు, ఆ సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఆయన గోబుల్ ప్రచారం చేయిస్తున్నాడు. అది ప్రజలు గమనించారు. కింద స్థాయిలో ఏం జరుగుతుందో కామన్ మనిషి దగ్గరికి రోజుగా మేము కలిసి పనిచేస్తున్నాం కనుక, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుక ప్రతి కామన్ మనిషి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డిని దించడానికి కోసం చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక అందరినీ ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇవ్వకూడదు అని ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.